భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 38వ డివిజన్ టీచర్స్ కాలనీ, 39వ డివిజన్ సబ్ స్టేషన్ ఏరియా, 41వ డివిజన్ బాపూజీ నగర్, 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతలను ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అన్నారు. భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని 38వ డివిజన్ టీచర్స్ కాలనీ, 39వ డివిజన్ సబ్ స్టేషన్ ఏరియా, 41వ డివిజన్ బాపూజీ నగర్, 44వ డివిజన్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశాలలో కొత్వాల మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రతలు ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, కార్పొరేటర్లు పైడిపల్లి జయలక్ష్మి, సీరపు సుగుణ, నూకాల సరిత, మాలంపాటి భవిత, దున్నపోతుల మణి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తిక్, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, కాంగ్రెస్ నాయకులు అల్లం మురళి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు యారంశెట్టి ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నూకాల రంగారావు, నరహరి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, చింత నాగరాజు, మిర్యాల కమలాకర్, గుండు రవి, మిర్యాల ధనలక్ష్మి, కొత్తపల్లి సోమయ్య, కట్టుకూరి శేఖర్, బత్తుల వెంకటేశ్వరరావు, అర్గీఫ్ అహ్మద్, వేలదండి దుర్గాప్రసాద్, జయరాజు, బండి అంజయ్య, కట్ట భద్రయ్య, నికోలస్, ఆకుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.